ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు. విజయనగరం జిల్లాలోని గరివిడి మండలంలో దేవాడ నుంచి దిగువనున్న సుమారు 28,000 మంది రైతుల భూములకు తాగునీరు అందిస్తున్న తోటపల్లి కాలువ నుంచి నీటి లీకేజీకి అడ్డుకట్ట వేయాలని సూచించారు. దేవాడ వద్దనున్న తోటపల్లి కాలువను, దాని పక్కనే ఉన్న మ్యాంగనీస్, ఐరన్ ఓర్ గనులను కలెక్టర్ పరిశీలించారు. తోటపల్లి కాలువ నుంచి సాగునీరు సమీపంలోని గనుల్లోకి లీకేజ్ అవుతుండటంతో అటు నీరు వృధా అవడంతో పాటు ఇటు మైనింగ్ కూడా అంతరాయం కలుగుతుండటంతో కలెక్టర్ ఈ పర్యటన చేపట్టారు. కాలువ నుంచి నీరు లీకేజ్ కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. మైనింగ్ కు సంబంధించిన అంశాలను గనుల శాఖ అధికారులతోనూ లీజుదారులైన ఆర్బిఎస్ఎస్డి అండ్ కేఎన్ దాస్ కంపెనీ యజమానులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వాళ్ళు అక్కడ చేసినా సరే ఈ బెంచెస్ ఎక్స్టెండ్ అవ్వట్లేదు సార్. డిఫెక్ట్ ఇక్కడ వరకు వస్తాము. ఇది పడాలంటే అది పడాలి కదా. కనిపించింది ఆ వాటర్ ఈ కింద ఎక్కడో ఒక పైన ఒక 15-20 మీటర్స్ డెప్త్ లో వాటర్ సీపేజ్ కనిపించింది సార్. ఆ సీపేజ్ వల్ల వాళ్ళకి ఉన్న ఎగ్జిస్టింగ్ బెంచెస్ అన్ని జారుతుంది. ఇది ఆర్సీసీ ట్రఫ్ కూడా పడదంటున్నారు సార్. బికాజ్ 50 మీటర్స్ వరకు మీరు పుట్టుకోవద్దు అంటారు కదా. 50 మీటర్స్ వరకు మీరు పుట్టుకోపోతే అసలు దీనికి ప్రాబ్లం ఉండదు మీకు. 15 నుండి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా వాటర్ రెగ్యులేషన్ ఇస్తున్నాము సార్. ఏ సీజన్ ఇస్తారమ్మా మీరు? ఎప్పుడు మొదలైంది? లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇవ్వలేకపోయాం, కానీ అంతకు ముందు నుండి కూడాను మనకి ఎప్పుడైతే విజయనగరం మున్సిపాలిటీకి వాటర్ లేకపోతే చెప్పండి మీరు. అదే సెప్టెంబర్ వరకు ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.